గురుగారిక తదుపరి రాశి వృశ్చిక రాశి. అవును. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం అంతా కూడా? వృశ్చిక రాశి వారికి ఈ నెలలో 6వ స్థానం శత్రుక్షేత్రం. శత్రుక్షేత్రంలో గురువు, తర్వాత బుధుడు వక్రై ఉన్నాడు. అంటే ఈ బుధుడు వక్రై ఈసారి ఒకే నెలలో 3 చోట్లలో ఉండడం అనేది ఎప్పుడు నేను చూడలేదు తల్లి. అంటే నేను నా గత 38 సంవత్సరాల్లో మేషంలో ఉంటున్నాడు, మీనంలో ఉంటున్నాడు, వృషభంలోకి వెళ్తున్నా, మేషంలో ఉంటున్నాడు, మీనంలో ఉంటున్నాడు, వృషభంలో ఉంటున్నాడు. ఇట్లాంటి విచిత్ర యోగం ఎప్పుడు నేను చూడలేదు. కాబట్టి మీరు అడిగినటువంటి వృశ్చిక రాశికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రస్తుతం ఏంటంటే 5వ ఇంట్లో ఉన్నాడు, తర్వాత 6వ ఇంటికి వస్తాడు. అయితే ఈ శత్రువులతో ఈ వృశ్చిక రాశి వారికి చాలా శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏవైనా పెద్ద పెద్ద కేసులలో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. జన్మరాశి కనుక ఒకవేళ కన్యారాశి ఇప్పుడు అనేక రోజులుగా ఈ కేసు పెండింగ్లో ఉండి ఇక మేము వీళ్ళని మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి జైళ్ళ పాలయ్యే అవకాశం ఉంది. అయితే వీరు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గత జన్మలో వీళ్ళు అయితే పండితులు అనగానే గొప్పవారు అని కాదు, ఒక పండితుడు కావడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అయితే కొందరు సత్యాన్నే మాట్లాడడం వల్ల వాక్కు శుద్ధి అయ్యి ఆ వాక్కు శుద్ధి అయ్యి అది జరిగి తీరుతుంది. ఇవాళ వర్షం రాదు అంటే రాదు, వర్షం పడుతుంది అంటే పడుతుంది. అట్లాంటి మహానుభావులు కొందరు ఉన్నారు ఇప్పటికి. అట్లా అయితే ఈ 6వ స్థానంలో ఎవరున్నారు? గురువు, బ్రాహ్మడు గురుస్థానంలో ఉన్నటువంటి వాడు. బుధుడు బుద్ధికారకుడు వక్రై ఉన్నాడు. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క బుద్ధి పనిచేయని కారణంగా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారిని తూలనాడి వాళ్ళను తక్కువ అంచనా వేసి ఎప్పటికమ్మా ఒకరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళలో ఎంత జ్ఞానం ఉందో మనకు తెలియదు. వాళ్ళని ఇప్పుడు తేనెతెట్టె ఉంది, కదిలిస్తే తెలుస్తుంది ఎన్ని పురుగులు ఉంటాయో అనేటువంటి. అలాగే వాళ్ళలో విజ్ఞానం ఎంత ఉందో అనేది మనకు తెలియదు. కాబట్టి వాళ్ళతో ఒక గంట సేపు చర్చించాకనే, షేక్స్పియర్ అంటాడు ఒక సందర్భంలో, దాన్ని తెలుగులో చెప్తున్నాను నేను, ఒక గంట సేపు చర్చించాలట, ఒకరోజు వారితో ఉండాలట, వారం రోజులు వారితో కలిసిమెలిసి ఉండాలట. అప్పుడు కానీ ఒక వ్యక్తిని అంచనా వేయలేమట మనం. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే వారం రోజులు ఉంటే వాడిలో ఉన్నటువంటి దురలవాట్లు బయటపడతాయి. ఒక రోజులో వాడు కంట్రోల్ చేయగలుగుతున్నాడు, కానీ వారం రోజులు కంట్రోల్ చేయలేడు, ప్రాణం పోతుంది. అవునా కాదమ్మా? అట్లా. కాబట్టి వృశ్చిక రాశి వారు వీలైనంత మట్టుకు ఈ యొక్క పెద్దల యందు కొంచెం గౌరవభావంతో ఉండడం ఎంతైనా శ్రేయస్కరము. తర్వాత ఇంకొకటి ఏమిటంటే వీళ్ళకి చెప్పదగిన సూచన ఏమిటంటే తులారాశి వారికి 11వ ఇంట కేతు ఉన్నాడు. కాబట్టి ఈ కేతు అనేవాడు వీళ్ళను, ఈ యొక్క తులారాశి వాళ్ళను, వృశ్చిక రాశి వాళ్ళను కాపాడుతున్నాడు. ఎందుకు అంటే వీళ్ళు గత జన్మలో చేసుకున్నటువంటి, అంటే గత జన్మలో కానీ ఈ జన్మలోనైనా ఏవైనా మొన్నటి వరకు ఏమైనా పుణ్యాలు చేసి ఉంటే కనుక, లేదా వీళ్ళ భార్యలు లేదా భర్తల వలన చేసినటువంటి మంచి పనులు ఏవైనా ఉంటే కనుక ఈ వృశ్చిక రాశి వారిని కాపాడేటువంటి అవకాశం ఉన్నది. ఈసారి మేష, కర్కాటక, సింహ, తర్వాత వృశ్చిక, మకర, కుంభరాశి వాళ్ళు జైళ్ళ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఏప్రిల్ మాసంలో. ఎందుకంటే మనం మన గణితం ప్రకారం అట్లా. కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టుల వైపు వెళ్లకుండా ఉండాలంటే కొంత మౌనం వహించడం చాలా మంచిది అని వీళ్ళకు సూచన మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు, కుజునికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది. శివాలయాన్ని దర్శించడం సంతోషమే. ఎందుకంటే తండ్రిని ప్రసన్నం చేసుకోగలిగితే కొడుకు సంతోషపడతాడు, కొడుకు వీరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. లేదంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మనకు మేషరాశికి చెప్పిన మంత్రమే ఓం శరవణ భవ, ఈ మంత్రాన్ని చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి తల్లి చెప్పండి, మంగళవారం రోజు ఈ యొక్క వృశ్చిక రాశి వారు కానీ మేషరాశి వారు కానీ నాన్ వెజ్ ముట్టడం, మద్యము, మాంసము ఇలాంటి వాటికి దూరం ఉండాలి. చాలా చక్కగా చెప్పారు. వృశ్చిక రాశి వారు
చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మాసం అన్నట్టుగా చెప్తున్నారు. జాగ్రత్త వహించండి, జాగరూకతతో ఉండండి. అంటే మెలకువతో ఉండటం వలన మనం కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడం వల్ల విషయం ఏమిటి అంటే, ముందు జరగబోయేది మనకు ముందే తెలుస్తుంది కాబట్టి మనం ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న విషయం మనకి అవగతమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయం చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.